లాకర్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన కొత్త రూల్స్ వల్ల కలిగే లాభ నష్టాలేమిటో చూద్దాం. బ్యాంకుల్లో లాకర్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయట. అయితే వీటి ఆకారంలో మార్పులు రావు గానీ నిబంధనల్లో మాత్రం కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మరి అవేమిటో మీరే చూడండి. మీరు బ్యాంకులో సేఫ్ డిపాజిట్ లాకర్ పొందాలనుకుంటున్నారా? అయితే రెంటల్ ఛార్జీ పెరిగింది. అంతేకాదు నిబంధనలు కూడా కఠినంగా మారాయట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో లాకర్లపై కొత్త రూల్స్ పేరిట గైడ్లైన్స్ జారీ చేసింది. బ్యాంకు లాకర్ సర్వీసుల నిబంధనలను ఆర్బీఐ సవరించింది. అగ్ని ప్రమాదం, భవనం కుప్పకూలడం, బ్యాంకు సిబ్బంది మోసం, చోరీ వంటి కారణాలతో లాకర్లలో దాచిన సొమ్ముకు గానీ వస్తువులకు గానీ నష్టం వాటిల్లితే వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ సూచించింది. చట్ట విరుద్ధమైనవేవీ బ్యాంకు లాకర్లలో ఉంచడానికి వీల్లేదని తెలిపింది. ప్రకృతి విపత్తుల నష్టానికి మాత్రం బ్యాంకుల బాధ్యత ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో బ్యాంకుల బాధ్యతను ఆర్బీఐ పరిమితం చేసింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ కొత్త లాకర్ రూల్స్ ను బ్యాంకులు సవరించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్ లాకర్, సేఫ్ కస్టడీ ఆర్టికల్ సర్వీసులను ఆర్బీఐ సమీక్షించింది. పలు సూచనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం లాకర్ నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుత నూతన కస్టమర్లకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. ఇకపై బ్యాంకు లాకర్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయో లిస్టుతో పాటు ప్రతి అప్లికేషన్ వెయిట్ లిస్ట్ జాబితాను నిర్వహించాల్సి ఉంటుందని సూచించింది. లాకర్లు, సేఫ్ డిపాజిట్ల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. అలాగే విపత్తుల నుంచి భవనాలకు రక్షణ కల్పించుకోవాలని ఆర్బీఐ తెలిపింది. లాకర్లో దాచిన వాటి విషయంలో ఎలాంటి బాధ్యత లేదని బ్యాంకులు చెప్పడానికి వీల్లేదని పేర్కొంది. చోరీ, దోపిడీ, అగ్ని ప్రమాదం, మోసం వంటి కారణాల వల్ల కస్టమర్కు నష్టం వాటిల్లితే మాత్రం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది. ఇకపై లాకర్ ఒప్పందం ప్రారంభంలోనే 3 ఏళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్ను బ్యాంకులు తీసుకునే వీలుంది. మంచి పేమెంట్ హిస్టరీ కలిగిన అకౌంటుదారుల నుంచి డిపాజిట్ల కోసం ఒత్తిడి చేరాదని కూడా ఆర్బీఐ తెలిపింది. వరుసగా 3 ఏళ్ల పాటు లాకర్ అద్దె చెల్లించని ఎడల ఆయా లాకర్లను తెరిచే అధికారం బ్యాంకులకు కల్పించింది. ఏదేమైనా బ్యాంక్ అకౌంటుదారులకు ఉపశమనం కలిగించే చర్యలో భాగంగా ఆర్బీఐ బ్యాంకులకు మరణించిన లాకర్ అద్దెదారుల క్లెయిమ్లను పరిష్కరించడం, లాకర్లోని వాటిని విడుదల చేయడం తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి ఒక పాలసీని కూడా రూపొందించాలని బ్యాంకులను కోరింది. క్లెయిమ్ అందిన తేదీ నుంచి 15 రోజులకు మించకూడదు. సురక్షిత డిపాజిట్ లాకర్లో చట్టవిరుద్ధమైన లేదా ఏదైనా ప్రమాదకరమైన వాటిని ఉంచరాదని నిబంధనను బ్యాంకులు లాకర్ ఒప్పందంలో చేర్చాలని ఆర్బీఐ పేర్కొంది. సేఫ్ డిపాజిట్ లాకర్లో కస్టమర్ ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా ప్రమాదకరమైన వాటిని డిపాజిట్ చేసినట్లు బ్యాంకు అనుమానించినట్లయితే సదరు కస్టమర్పై తగిన చర్యలు తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుందని పేర్కొంది. సురక్షిత డిపాజిట్ లాకర్ల కోసం బ్యాంకులు బోర్డు ఆమోదించిన ఒప్పందాన్ని కలిగి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రయోజనం పొందేందుకు ఐబీఏ ద్వారా రూపొందించిన మోడల్ లాకర్ ఒప్పందాన్ని బ్యాంకులు స్వీకరించవచ్చు. ఈ ఒప్పందంలో సవరించిన సూచనలు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది. జనవరి 1, 2023 నాటికి బ్యాంకులు తమ లాకర్ ఒప్పందాలను ఇప్పటికే ఉన్న లాకర్ కస్టమర్లతో పునరుద్ధరించాలని ఆర్బీఐ తెలిపింది. ఎస్బీఐ ఒక లాకర్కు 2000 నుంచి 8000 వరకు వార్షిక అద్దెను వసూలు చేస్తుండడం గమనార్హం. 6 నెలల్లో లాకర్కు సంబంధించి నిబంధనలను తీసుకురావాలంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు విచారణ సందర్భంగా ఆర్బీఐని కోరింది. టెక్నాలజీ సాయంతో చొరబాటుదారులు కస్టమర్ల ప్రమేయం లేకుండా లాకర్లను యాక్సెస్ చేసుకోగలరని, ఇటువంటి సందర్భాల్లో కస్టమర్లు బ్యాంకుల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. అటువంటప్పుడు బ్యాంకులు బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేసింది. బ్యాంకులు లాకర్ కేటాయింపు కోసం అన్ని దరఖాస్తులను అంగీకరిస్తాయి. అదేవిధంగా అలాట్మెంట్ కోసం లాకర్లు అందుబాటులో లేనట్లయితే కస్టమర్లకు వెయిట్ లిస్ట్ నెంబర్ను అందిస్తాయని ఆర్బీఐ చెప్పింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం లాకర్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కస్టమర్ డ్యూ డిలిజెన్స్ ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్న ఖాతాదారులకు సురక్షిత డిపాజిట్ లాకర్స్, సేఫ్ కస్టడీ ఆర్టికల్ సౌకర్యాలు కల్పిస్తారు. అంతేకాకుండా బ్యాంకుతో మరే ఇతర బ్యాంకింగ్ సంబంధం లేని కస్టమర్లకు కూడా సురక్షిత డిపాజిట్ లాకర్, సురక్షిత కస్టడీ ఆర్టికల్ సౌకర్యాలు ఇచ్చే అవకాశం ఉంది. సేఫ్ డిపాజిట్ లాకర్లో ఏదైనా కస్టమర్ ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా ప్రమాదకర పదార్థాన్ని డిపాజిట్ చేసినట్లయితే సదరు కస్టమర్పై చర్య తీసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది.
కస్టమర్ మరణించినట్లయితే క్లెయిమ్ల పరిష్కారానికి బ్యాంకులు బోర్డు ఆమోదించిన విధానాన్ని కలిగి ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. నామినీకి ఇతర వ్యక్తుల క్లెయిమ్ల నోటీసు నుండి రక్షణ కోసం భద్రతా లాకర్లలోని కంటెంట్లను నామినేట్ చేయడానికి, విడుదల చేయడానికి పాలసీని రూపొందించాలని కూడా రిజర్వ్ బ్యాంక్ కోరింది. అదేవిధంగా బ్యాంకులు త్వరగా క్లెయిమ్స్ పరిష్కరించాల్సి ఉంటుంది. డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రానికి లోబడి క్లెయిమ్ అందుకున్న తేదీ నుండి 15 రోజులకు మించని వ్యవధిలో లాకర్లోని విషయాలను నామినీలకు బ్యాంకులు విడుదల చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇన్నాళ్లు బ్యాంకు లాకర్ల విషయంలో బ్యాంకులు తమ ఇష్టానుసారం సొంత నియమావళితో వ్యవహరించేవి. దీంతో లాకర్ల విధానాన్ని పారదర్శకం చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ దేశంలోని అన్ని బ్యాంకులకు ఈ విధానాన్ని అమలు చేయాలంటూ సూచించింది. బ్యాంకులో లాకర్ కావాలంటే ఇప్పటి వరకు ఆ బ్యాంకులో ఖాతా ఉండాలి. అంటే ఖాతా ఉంటేనే లాకర్ ప్రారంభించే పరిస్థితి ఉండేది. అయితే ఇక నుంచి అటువంటి ఇబ్బందులు ఉండవు. ఖాతా లేకున్నా సేఫ్ డిపాజిటర్ లాకర్, సేఫ్ కస్టడీని అందించాలని ఆదేశిస్తూ ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. లాకర్ ఇకపై మరింత కఠినతరం కానుంది. ఖాతా లేకున్నా లాకర్ సౌకర్యం అందుబాటులోకి రావడం హర్షణీయమే అయినా కొన్ని నిబంధనలు మాత్రం భారమేనన్న అభిప్రాయం